శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది 2025 సంవత్సరం సందర్భంగా మన ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మేషరాశి వారికి మనకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? మేషరాశి వారికి ఆదాయం 2, 14 వ్యయంగా ఉంది. అంటే వచ్చేటటువంటి ఆదాయం చాలా తక్కువగా ఉంది, ఖర్చు చాలా ఎక్కువగా కనబడుతుంది. కేవలం డబ్బులైన ఆదాయం అని అంటే మనకు జరిగేటటువంటి కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉంటాయి. సుఖాలు సంతోషాలు కష్టాలు నష్టాలు అనేటటువంటివి మనకి ఈ వ్యయాలు 14 ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఉంటాయి. వచ్చేటటువంటి సుఖాలు ఇవన్నీ కూడా తక్కువగా ఉంటాయి అని సూచనప్రాయంగా టెక్నికల్గా చూపిస్తుంది అనమాట. అదేవిధంగా రాజ్యపూజ్యం 5, అవమానం 7గా ఉంది. మరి ఇక్కడ మనల్ని తిట్టుకునేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ మేషరాశి వారికి గురుగ్రహము మనకి వృషభ రాశి నుంచి మిథున రాశికి మే 30, 2025 సంవత్సరంలో మారడం జరుగుతుంది. దాని ద్వారా మనకి మేషరాశి వారి అందరికీ కూడా ఈ ఆదాయము అనేటటువంటిది కొంచెం డౌన్ అయిపోయింది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ వ్యయస్థితిగతుడైనటువంటి రాహుగ్రహము మనకి మీనరాశి నుంచి మార్చి 14వ తేదీన 2025 సంవత్సరంలో కుంభరాశిలోకి వస్తున్నాడు. ఇది కొసమెరుపు మనకి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఎవరైతే భూ వ్యవహారాలు, ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు, అలాగే ఈ యొక్క కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎవరైతే నడుపుతున్నారో ఇటువంటి వాళ్ళకి లాభంగా ఉంటుంది. అండ్ ఏలినాట్స్ అని ప్రభావం ప్రారంభం కాబోతోంది మేషరాశి వారికి. కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువగా లబ్ధి పొందుతారు. కొత్త మోడర్న్ టెక్నిక్స్తో ఈ వ్యవసాయాలు అనేటటువంటివి వీళ్ళు చేయడం జరుగుతుంది. ఇకపోతే చేపల రొయ్యల చెరువులు, చేపల వ్యాపారాలు, మటను, చికెను, ఇలాంటి పబ్స్, రెస్టారెంట్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మంచి వృద్ధిలోకి వస్తారు. అదేవిధంగా ఈ కేతువు కన్యారాశి నుంచి మనకి సింహరాశి ప్రవేశం చేయడం వలన ఫారెన్ సంబంధమైనటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు, చైనాకి సప్లై చేసేటటువంటి పౌడర్లు, అంటే డ్రగ్స్ ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. డ్రగ్స్ అంటే మందుల్లోకి, మెడిసిన్స్లోకి సంబంధించినటువంటివి. కాబట్టి విద్యార్థులు కాస్త చదువులో వెనకబడతారు. అందువలన వీళ్ళు ఎక్కువగా కనుక సరిగ్గా చదవకపోతే మరి సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ ఉండిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మే 30వ తేదీ వరకు మనకి విదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ మనకి ఈ అవకాశాలు కొంచెం సన్నగిల్లేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఏలినాటి శని ప్రభావంలో ఎలాగైనా సరే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులు చాలామంది వాళ్ళు వెళ్ళడానికి అవకాశాలు కలుగుతాయి. ఈ విధంగా మహిళలు కూడా కాస్త మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. అత్తాకోడళ్ళ గొడవలు ఇలాంటివన్నీ కూడా. కాబట్టి ఈ రకంగా మనము ఈ మేషరాశి వారంతా కూడా మనకి ఈ సంవత్సరము బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సాంప్రదాయబద్ధంగా మనకి మన తాత ముత్తాతల కాలం నుంచి వచ్చినటువంటి సాంప్రదాయ పురోహితులు ఉంటారు. వాళ్ళ అనుసరణ నుంచి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ఏం చేసుకోవాలండి అని అంటే, మేషరాశి వారికి మనకి ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి. అలాగే శని పైన చక్కగా మీరు నూనె వేసుకోవచ్చు. నూనె వేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః అంటూ మహామంత్రంతో మీరు చక్కగా నల్ల నువ్వుల్ని వేసుకోవచ్చు, నల్ల నువ్వుల నూనెని వేసుకోవచ్చు. ఆ విధంగా నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవాలా. అలాగే దేవతా వృక్షమైనటువంటి రావి చెట్టుని తీసుకొని దానికి కేవలం ప్రదక్షిణాలు చేయడమే కాకుండా బకెట్ నీళ్లు పోయాలి. నీళ్లు పోయకుండా మీరు ప్రదక్షిణాలు చేసిన వృధా. ఒకవేళ నీళ్ళు పోయమంటే ఏదో ఒక స్పూను నీళ్ళో లేకపోతే చిన్న కలసం చెంబు స్టైల్గా తీసుకెళ్ళి చిన్న నీళ్లు పోస్తే సరిపోదు. కాబట్టి మీరు చక్కగా ఒక బకెట్ నీళ్లు పోసి ఓం శనేశ్వరాయ నమః అని మహామంత్రంతో మనం రావి చెట్టు చుట్టూ శనివారం నాడు 108 సార్లు ప్రదక్షిణాలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీకు మంచి ఆయురారోగ్యాలని, ఐశ్వర్యాలని
ప్రసాదిస్తుంది ఈ విశ్వావసునామ సంవత్సరం. అసలు విశ్వావసునామ సంవత్సరం అంటేనే అర్థం ఏమిటంటే సంపదలను కలిగించేటటువంటి సంవత్సరము అని అర్థం. ఇంతకుముందు మరి మనకి లాస్ట్ ఇయర్ 2024లో క్రోధినామ సంవత్సరం వచ్చింది. అందరికీ లేనిపోని పంతాలు, ఫ్రెండ్స్ మధ్య పంతాలు, భార్యాభర్తల మధ్య పంతాలు, తండ్రి కొడుకుల మధ్య పంతాలు, ఈ విధంగా ఆ సమయం అంతా కూడా మనకి ఈ ఉగాదితో మనకు పటాపంచలై నూతన సంవత్సరం అద్భుతంగా మనం అందరం కూడా ఒక హోప్తో, ఒక ఆప్టిమిస్టిక్గా మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి జీవితం అంటేనే మనకి ఒడదుడుకులు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి. కాబట్టి అరే మాది ఇంకా బాగుంటే బాగుండు అనేటటువంటి ఆశ ఉంటే ఉండొచ్చు. మరి దాన్ని మన ప్రయోగపూర్వకంగా మనం పేద ప్రజలకి చక్కగా ఈ యొక్క అవసరము అని వచ్చినటువంటి వ్యక్తులకి సహాయం చేయడం ద్వారా, మనం ధన సహాయం చేయడం ద్వారా మనం మన కర్మలను మనం తొలగించుకోవచ్చు. వృషభ రాశి, మనకి వృషభ రాశి వారందరికీ కూడా విశ్వావసునామ సంవత్సరం అంటేనే సకల సంపదల్ని కలిగించే సంవత్సరం అని అర్థం. మనకి వృషభ రాశి వారికి అందరికీ కూడా ఆదాయం 11 ఉందండి, వ్యయం 5 ఉంది. కాబట్టి విపరీతమైనటువంటి ధన రాబడి ఉంది అనమాట వృషభ రాశి వాళ్ళకి. అంటే సుఖాలు, సంతోషాలు ఎక్కువ అవుతాయి. అనేక రకాలైనటువంటి వ్యాపారాలు పెట్టడము, అనేక రకాలుగా మీ అందరికీ కూడా ధనాన్ని ఆర్జించగలుగుతారు. ఇకపోతే మనకి వృషభ రాశి వారికి రాజ్యపూజ్యం 1, అవమానం 3గా ఉంది. కాబట్టి మిమ్మల్ని తిట్టుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఎక్కువగా ఉంటారు. కాబట్టి వృషభ రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి గురుడు 30 ఈ మే 30, 2025 సంవత్సరం నుంచి మిథున రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి ధనము కొంచెం ఇంప్రూవ్ అవుతుంది వృషభ రాశి వాళ్ళకి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువుల్లో కొంచెం ఇంప్రూవ్ అవుతారు. మీరు విదేశాలలో మీరు కోరుకునేటటువంటి కోర్సుల్లో మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాల్లో కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వృషభ రాశి వారందరికీ కూడా మరి ఇంతకాలం లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల అనేకమైనటువంటి భూమండలాధిపత్యాన్ని మీరు సంపాదించగలిగారు. అలాంటి ఈ యొక్క వ్యాపారాలన్నీ కూడా సస్యశ్యామలంగా బ్రహ్మాండంగా చేసుకున్నారు. వ్యవసాయం అన్నీ కూడా ఇప్పుడు అది మీనరాశిలో ఉన్నటువంటి రాహువు మనకి 25వ తేదీన 2025 సంవత్సరంలో మనకి ఈ యొక్క మీనం నుంచి మనకి ఎందులోకి వస్తున్నాడండి, చక్కగా కుంభరాశిలోకి వస్తున్నాడు. దానివల్ల రాజ్యస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ఉద్యోగంలో టెన్షన్లు, అనేకమైనటువంటి ఒత్తిళ్ళు, ఆఫీసర్లు మనల్ని హెరాస్ చేస్తున్నారేమో అనేటటువంటి భావన కలగడం అనేటటువంటి జరుగుతుంది. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఒక్క స్త్రీ వలన ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీలతో వ్యవహారంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వృషభ రాశి వారందరికీ కూడా మనకి అర్ధాష్టమ కేతువు జరుగుతోంది. కాబట్టి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇది మంచి సమయం అన్నమాట. కాబట్టి ఈ మనకి జరుగుతున్నటువంటి వ్యాపారాలు, కిరాణా వ్యాపారము, ఫ్యాన్సీ స్టోర్లు, బట్టల వ్యాపారాలు, అలాగే చక్కగా ఈ యొక్క ఫుడ్ ఇండస్ట్రీ, హాస్టల్స్, ఇలాంటి బిజినెస్లు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. మరి మార్చి 29, 2025 సంవత్సరం తర్వాత కుంభరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క శని మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. తద్వారా మనకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి, తర్వాత ఇనుము వ్యాపారంగా ఉన్నటువంటి వాళ్ళకి, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మంచి ఆదాయాలు కలుగుతాయన్నమాట. కాబట్టి ఈ యొక్క శని యొక్క ప్రభావం వలన మనకి బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా చక్కగా మీకు విజ్ఞానము అనేటటువంటిది మీకు అందుతుంది. కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనే ఆలోచనలు, మరి అలాగే బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి సన్మానాలు జరుగుతాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి హీరోలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మరి హీరోయిన్లు ఎక్కువ డామినేటెడ్ ఫిలిమ్స్ వస్తాయి ఈ సంవత్సరము. అలాగే హీరోయిన్లకు కూడా నయనతార ఇలాంటి వాళ్ళంతా కూడా లేడీ డామినేటెడ్ ఫిలిమ్స్లో వాళ్ళు బాగా సంపాదించగలుగుతారు మగవాళ్ళ కంటే కూడా. అలాగే మీడియా రంగము, టెక్నీషియన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సినీ రంగం, మీడియా రంగంలో జర్నలిస్టులు, వీళ్ళ పరిస్థితులు బాగుంటాయి. అండ్ లాయర్లు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు, ఇట్లా అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, స్వతంత్రంగా వ్యాపారాలు చేసేవాళ్ళు, స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకు బాగుంటుంది. మరి చిన్న చిన్న చితుకు వ్యాపారస్తులు, చిన్న చిన్న చితుకు కూలి పనులు చేసుకునేటటువంటి వాళ్ళు కూడా వృషభ రాశిలో బ్రహ్మాండంగా ఈ సంవత్సరం ఉంటుంది. పరిహారాలు మనకి ఈ వృషభ రాశి వారికి అర్ధాష్టమ కేతు
కేతువు జరుగుతున్నాడు కాబట్టి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని మరి ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలని అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాలని మనం ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనందరం కూడా దానం చేసుకోవాలి. అలాగే నవగ్రహాల చుట్టూ తిరుగుతూ చక్కగా ఈ కేతు గ్రహం పైన ఉలవలు వేసుకుంటూ ఓం కేతవే నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేసుకోవాలి. అలాగే జువ్వి చెట్టును ఒక దాన్ని చూసుకొని లేదా అది దొరకని పక్షంలో జమ్మి చెట్టును చూసుకోండి. దానికి బకెట్ నీళ్లు పోసి దానికి 108 ప్రదక్షిణాలు సోమవారం నాడు చేయండి. మీకు అద్భుతంగా ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంపదల్ని అన్నిటిని కూడా మీకు అందిస్తుంది. విశ్వావసునామ సంవత్సరం డెఫినేషనే అది. అదేంటంటే మీ అందరికీ కూడా సంపదలను కలిగించేటటువంటి సంవత్సరము అని అర్థము. మిథున రాశి. ఈ మిథున రాశి వారందరికీ కూడా 14 ఆదాయం ఉందండి, వ్యయం 2గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 3గా ఉంది. కాబట్టి మనకి ఆదాయం 14 ఉంది కాబట్టి బ్రహ్మాండంగా మనకి ఉంటుందన్నమాట ఈ ఆదాయాలు. అలాగే సుఖాలు, తర్వాత ఈ లాభాలు అనేటటువంటి ఏ వ్యాపారంలో అయినా బాగుంటుంది. అసలు ఇంతవరకు మిథున రాశి వారంతా కూడా ఈ వ్యయ గురుగ్రహ ప్రభావం వలన అందరూ కూడా ఎలా బాధపడ్డారండి అని అంటే కోర్టు కేసులతో లేకపోతే ఈ యొక్క పోలీస్ స్టేషన్ కేసులతో చాలామంది బాధపడ్డారు. మొత్తం అందరూ కాదు, ఇది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేది కాబట్టి మొత్తం రాశి వాళ్ళందరికీ వ్యక్తిగత జాతకాలలో బట్టి ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడము కోర్టులు వెళ్ళడము అనేటటువంటిది పూర్తిగా తెలుస్తుంది. ఇకపోతే ఈ యొక్క మిథున రాశి వారందరికీ కూడా కొత్త వ్యాపారాలు వీరు ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం అటువంటి కోర్టు సమస్యలు ఇవన్నీ కూడా లేకుండా మీకు మే 30 నుంచి గురుడు జన్మరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఈ పోలీస్ స్టేషన్లు గడపలు ఎక్కడ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. మీరు ఈ డయాబెటీస్ అనేటటువంటి రోగంతో బాధపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. అలాగే ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళంతా కూడా మానసికంగా ఎంతో మిథున రాశి వాళ్ళంతా కూడా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళంతా కూడా మీ బాధలు పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, సంతృప్తిగా ఉంటారు. అయితే విదేశాలకు వెళ్ళాలి అని చాలామంది బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు అంతా కూడా విదేశాలకు అవకాశం ఇప్పుడు వస్తుంది. ఎందువల్లంటే కేతువు మనకి ఈ యొక్క కన్యా రాశి నుంచి సింహరాశిలోకి రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కేతు యొక్క పొజిషన్ 3వ ఇంట్లో ఉన్నాడు కనుక విదేశాలకు వెళ్ళాలి అని ఆలోచించేటటువంటి ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ కోరికలన్నీ కూడా మీకు తీరడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి మరి చదువులో కొంచెం డల్గా ఉంటారు, మరి అందువలన కాస్త ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే ఈ గురుగ్రహం కర్కాటక రాశిలోకి వస్తాడో అప్పుడు వృద్ధి చెందుతారు. మళ్ళీ వక్రించి ఈ యొక్క గురుగ్రహము మళ్ళీ మిథున రాశికి వచ్చినటువంటి నెలల్లో మీకు కాస్త ఇబ్బందులు విద్యా విషయంలో కలగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పండితులందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు జరుగుతాయి చక్కగా. తర్వాత వీళ్ళు చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు బాగుంటారు. కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా పురోభివృద్ధి ఉంటుంది, ప్రమోషన్స్ ఉంటాయి. చాలా కాలంగా మీకు ప్రమోషన్స్ రావాలండి, మరి ఆగిపోయినండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మహిళలు కూడా చాలా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఏమండి మా ఆఫీసులు చాలా దూరంగా ఉన్నాయండి, మరి దగ్గరగా వస్తే బాగుంటాయండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు దగ్గరగా ఉండడానికి అవకాశాలు ఉంటాయన్నమాట ఈ మిథున రాశి వాళ్ళకి. అలాగే ఈ మిథున రాశి వాళ్ళు పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వివాహాలు కుదుర్చుకొని పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి అందరికీ కూడా మీ బంధువులతో, ముఖ్యంగా మీతో పుట్టినటువంటి మీ అన్నదమ్ములలో మరి మీకు ఆస్తికి సంబంధించి కొన్ని విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల ప్రకారము మరి వీళ్ళు కొంచెం దూరం అయ్యారు లాస్ట్ ఇయర్. మరి ఈ సంవత్సరం కూడా దగ్గరగా ఉన్నట్టుగా ఉంటారు, కానీ మరి మనసులో ఉన్నటువంటి భేదాలు అనేటటువంటివి మీ ఇద్దరి మధ్య అలాగా ఒక కోల్డ్ వార్ లాగా పైకి కనబడకుండా లోపల జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఈ మిథున రాశి వారు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ మిథున రాశి వారికి మనకి ఏముందండి, మనకి అంటే
ఈ యొక్క జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగలని మరి పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనము గురువారం నాడు ఉదయం 6 గంటలకు మీరు దానం చేసుకోండి. అదేవిధంగా నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఆ యొక్క గురుగ్రహానికి శనగలను ఉడకబెట్టినటువంటివి అక్కడ ఆ స్వామివారికి బృహస్పతికి చూపించి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా శనగల దానము చేసినట్లయితే, ఉడకబెట్టినటువంటి శనగలను కూడా మనం దానం చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క చెట్టు మనకి ఏం చెట్టు ఏంటంటే మేడి చెట్టును చూసుకోండి. ఆ మేడి చెట్టుకు గురువారం నాడు బకెట్ నీళ్లు వేసి శుభ్రంగా దానికి 108 ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరము. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 2024 సంవత్సరం అంతా కూడా అష్టమ శనిగ్రహ ప్రభావం జరిగిందండి. అందువల్ల పనులన్నీ కూడా లేటుగా అవడము, ఇతరులంతా కూడా మనకి కొంచెం ప్రతి పనిని 1కి 2 సార్లు చేయడము ఇలా జరిగింది. విద్యార్థుల విషయంలోకి వచ్చేసరికి మనకి కర్కాటక రాశి వారికి లాభంలో గురుడు ఉన్నప్పటికీ కూడా పరీక్షలో పాస్ అవుతారు, కానీ మొట్టమొదట ఈవాల్యుయేషన్ మీ తప్పు లేదు, మీరు బాగానే రాస్తారు, కానీ పేపర్లు కరెక్ట్ చేసేటటువంటి వాళ్ళ తప్పుదల వల్ల మీరు ఈవాల్యుయేషన్లో మీకు తక్కువ బ్యాక్లాగులు ఉండిపోవడం, ఫెయిల్ అయిపోవడం, ఆ తర్వాత మళ్ళీ వాటిని వెంటనే మీరు రీవాల్యుయేషన్కి పెట్టుకోవడం, పాస్ అవ్వడం, ఇలాంటి అనేక మంది కర్కాటక రాశి వారికి లాస్ట్ ఇయర్ అంతా కూడా జరిగింది. మరి ఈ సంవత్సరం మనకి మే 30, 2025 సంవత్సరం వరకు కూడా గురువు మరి ఈ విధంగా మనకి లాభంలో ఉంటాడు. మరి పరీక్షలన్నీ కూడా బ్యాక్లాగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడము, మనం ముందుకు వెళ్ళడము అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ కర్కాటక రాశి వారికి ఈ 2025 సంవత్సరంలో మరి గురుడు వ్యయస్థితికి వస్తున్నాడు. గురుడు వ్యయస్థితికి రావడం వల్ల మనకి మిథున రాశి వారు ఏ విధంగా అయితే బాధలు పడ్డారో లాస్ట్ ఇయర్ అంతా కూడా, ఆ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా మనకి వీళ్ళు పోలీస్ స్టేషన్లలోనూ గొడవలు, కోర్టు కేసుల్లో గొడవలతో వీళ్ళు ఇరుక్కునేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే తన ఫ్రెండ్స్ అందరికీ కూడా మనం మేలు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి ప్రేమ వ్యవహారాల్లో ఈ వీళ్ళకి స్నేహితులకి మేలు చేయడం, లేదా ఈ యొక్క లోన్ల విషయంలో మనకి సెక్యూరిటీ ఇవ్వడము, ఇవన్నీ కూడా పెట్టడం వల్ల మనకి సెక్యూరిటీలో వాళ్ళ అప్పులు కనుక తీర్చలేకపోతే ఈ కర్కాటక రాశి వాళ్ళనే ప్రభుత్వాలు పట్టుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ యొక్క గురుగ్రహం మే 30, 2025 సంవత్సరం నుంచి ఈ గురుగ్రహము మిథున రాశి సంచారం జరుగుతుంది. అలాగే మళ్ళీ కొన్ని రోజులకి మనకి కర్కాటక రాశి సంచారము, ఆ తర్వాత మళ్ళీ వక్రించి మిథున రాశి సంచారాలు, ఈ యొక్క క్రమంలో మనకి ఈ కర్కాటక రాశి వారికి ఎవరికైతే ఉన్నారో గురుడు జన్మస్థానంలోకి ప్రవేశించినప్పుడు మీకు కాస్త షుగరు, డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. లేనటువంటి వాళ్ళకి ఆ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి స్త్రీలకి మెన్స్ట్రువల్ సైకిల్లో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా పీరియడ్స్, ఋతుస్రావాలు సరైనటువంటి సమయంలో రావడం లేదు. మరి ఈ విధంగా మరి భాగ్యంలో ఉన్నటువంటి మీనరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహము మనకి 2025 సంవత్సరంలో మనకి అష్టమ స్థాన స్థితిగతుడు అవుతున్నాడు కుంభరాశిలోకి మనకి మే 25వ తేదీ 2025 సంవత్సరం తర్వాత. అలాగే మనకి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహము 2025 సంవత్సరంలో మార్చి 29న శనిగ్రహము కుంభరాశి నుంచి మీనరాశి సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ ఏజెంట్స్, మేనేజర్లు, ఆనరబుల్ జడ్జెస్, కోర్టుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడం, ఆర్థికంగా పుంజుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారంతా కూడా కాస్త మానసికంగా అశాంతితో ఉండడము అనేటటువంటిది ఉంటుంది. ఎందుకంటే 8వ ఇంట్లో ఉన్నటువంటి రాహుగ్రహము మీకు కొంచెం డిప్రెషన్ని తీసుకురావడానికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ రాహువు సకల శుభాలని మీకు కలగజేసేటటువంటి విధంగా మళ్ళీ ఇంకా కొంత సమయం పడుతుంది.
పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కర్కాటక రాశి వారందరికీ కూడా సింహరాశిలో కేతు ఉండడం వల్ల ధన సంపాదన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటారు. 8 మనకి ఈ యొక్క ఆదాయం అయితే, 7 వ్యయంగా ఉంది కర్కాటక రాశి వారికి. 2 రాజ్యపూజ్యం అయితే 3 అవమానంగా ఉంది. కాబట్టి మనకి ఆదాయాలు బాగానే ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారందరికీ కూడా బ్రహ్మాండంగా మీరు ముందుకు వెళ్తారు. అలాగే తీర్థయాత్రలు, దేవుడికి గుళ్ళు, ఆశ్రమాలు ఇవన్నీ కూడా తిరుగుతారనమాట. ఉబ్బసంతో కాస్త ఇబ్బంది పడేటటువంటి శ్వాస వ్యాధులతో ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి పరిహారాలు ఏమిటంటే, మనకి ఈ యొక్క రాహుగ్రహంకి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అదేవిధంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలా. చేసుకుంటూ రాహుకి మినుములు మనం ఓం రాహవే నమః అంటూ కొన్ని మినుముల్ని ఆ రాహు దగ్గర మనం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మినప సున్నుండలను తయారు చేసి ఆ గుడికి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా మనకి ఈ సున్నుండలని మీరు పంచడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. సింహరాశి వారికి ఆదాయం 11 ఉందండి, వ్యయం 11 ఉంది. అంటే లాభాలు, నష్టాలు, కష్టాలు, సుఖాలు ఇవన్నీ కూడా సమానంగా ఉన్నాయి. అండ్ అనేక రకాలైనటువంటి వ్యాపారాల వల్ల మీరు ఆదాయాల్ని పెంపొందించుకుంటారు. ఇకపోతే ఈ రాజ్యపూజ్యం 6, అవమానం 6గా ఉందండి. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవించబడతారు. అయినా సరే మీరు ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా మిమ్మల్ని తిట్టుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారు మనకి ఎక్కడ ఉందండి అంటే, జన్మంలోకి కేతువు గ్రహము వస్తున్నాడు మార్చి 25, 2025 సంవత్సరం తర్వాత. అదేవిధంగా ఈ సింహరాశి వారికి మొన్నటిదాకా శని సప్తమ స్థితిగతుడై ఉన్నాడు. మార్చి 29, 2025 సంవత్సరం తర్వాత మనకి ఈ యొక్క శని మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అష్టమంలో రాహువు మనకి ఉన్నటువంటి ఆయన మళ్ళీ మనకి మే 25 సంవత్సరం 2025 సంవత్సరంలో ఆయన కుంభరాశిలోకి రావడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరు మీ జీవిత భాగస్వాములతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ మరి కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో వితండ బాధాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో వితండవాదం చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. మీ యొక్క రిలేషన్స్ని మీరు పెంపొందించుకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళతో వితండవాదాలు చేసుకోకుండా మీరు ముందుకు వెళ్ళండి. ఇకపోతే ఈ సింహరాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. మీ ఉద్యోగాల్లో ఏ విధమైనటువంటి మార్పు లేదు, ఇన్సెక్యూరిటీ అనేటటువంటిది లేదు. కానీ ఉద్యోగస్తులతో, తోటి కొలీగ్స్తో కానీ, మరి మీ సబార్డినేట్స్తో కానీ, సుపీరియర్స్తో కానీ మీరు వితండ వాదాలు చేసి ఆర్గ్యుమెంట్స్ చేయడానికి ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సింహరాశి వారి అందరికీ కూడా మరి భక్తి విపరీతంగా పెరిగిపోతుంది. ఆ తీర్థయాత్రలు, ఆశ్రమాలు ఇలాంటి కార్యక్రమాలు అన్నిటికీ కూడా మీరు వెళ్ళడం అనేటటువంటిది బాగా జరుగుతుంది. అసలే ఈ యొక్క సింహరాశి వాళ్ళందరూ కూడా ధర్మాత్ములు, వీళ్ళు బాగా ఖర్చు చేస్తారు. డొనేషన్స్ ఇవన్నీ కూడా బాగానే ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి దైవ కార్యక్రమాలకు, అనాథ పిల్లలకి, వీళ్ళకి కూడా మీరు ఈ ఖర్చు బాగానే చేయడం అనేటటువంటిది జరుగుతాయి. డొనేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ యొక్క సింహరాశి వాళ్ళ పిల్లల కోసం మాకు ఈ కాలేజీల్లో సీట్లు వస్తాయో రావండి, లేకపోతే మాకు ఈ కోర్సుల్లో సీట్లు వస్తాయో రావండి అని చెప్పి సతమతమత అయిపోతున్నారనమాట ఈ సింహరాశి వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ కూడా మీరు ఏ విధంగా కూడా మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ విధంగా మీరంతా కూడా ముందుకు వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు మీకు ఖచ్చితంగా కనబడుతున్నాయి. అలాగే ఈ సింహరాశి మహిళలంతా కూడా చాలా సంతోషిస్తారు. మరి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది మాకు దొరికింది అని ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ సింహరాశి విద్యార్థులంతా కూడా బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటివి చేస్తారు. మరి మార్కులన్నీ కూడా అత్యధికంగా మార్కులు రావడము ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఫారెన్ వెళ్ళాలి అని అనుకున్నటువంటి విద్యార్థులు, ఇతర సాఫ్ట్వేర్, ఇతర ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మేము ఫారెన్ వెళ్ళాలండి, మేము చేసుకోవాలండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీ కోరికలు తీరడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క
సింహరాశి వారికి మనకి ఏం చేయాలండి అని అంటే, అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహము, సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావాల వలన మీకు ఇతరులను అనుమానించడము, అధికంగా మీ యొక్క నాస్తికత్వము అనేటటువంటిది కొన్ని కొన్ని సందర్భాల్లో, వైరాగ్యం అనేటటువంటి కొన్ని సందర్భాల్లో రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రాకుండా ఉండాలి అంటే మనకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి. నవగ్రహాల చుట్టూ చేస్తూ చక్కగా ఓం శనేశ్వరాయ నమః అంటూ శనికి మీరు కాస్త నల్ల నువ్వుల్ని మీరు అక్కడ ఆ విగ్రహాల దగ్గర వేయడం ద్వారా బ్రహ్మాండంగా మీ అందరికీ కూడా పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ యొక్క రాహు జపము చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే నవగ్రహాల్లో చక్కగా మీరంతా కూడా ప్రదక్షిణాలు మంచిగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారంతా కూడా ఒక రావి చెట్టును చూసుకోండి. ఆ రావి చెట్టు చుట్టూకు బకెట్ నీళ్ళు పోస్తూ శనివారం నాడు రాత్రి మీరు ప్రదక్షిణాలు చేసుకోండి. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి మీరు 108 ప్రదక్షిణాలు, లేదా కుదిరితే ఉదయము, ఈ విధంగా 108 ప్రదక్షిణాలు చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. కన్యారాశి వారందరికీ కూడా ఆదాయము మనకి 14 ఉందండి, వ్యయం 2 ఉందండి. అంటే విపరీతమైనటువంటి రాబడి కనబడుతుంది. మాకు ఉద్యోగాలు లేవండి అని ఇంతవరకు కూడా కన్యారాశి వాళ్ళు చాలా బాధపడుతూ ఉండేవారు. అటువంటి వాళ్ళంతా కూడా బాధ అవసరం లేకుండా వీళ్ళకి కన్యారాశి వాళ్ళు దూసుకొని వెళ్ళిపోతారు. అదేవిధంగా రాజ్యపూజ్యం 6, అవమానం 6గా ఉంది. కాబట్టి రెండు కూడా తిట్టుకునేటటువంటి వాళ్ళు, మెచ్చుకునేటటువంటి వాళ్ళు ఇద్దరు సమానంగా ఉన్నారు. కాబట్టి కన్యారాశి వాళ్ళంతా కూడా మనకి ఈ మీనరాశిలో మనకి ఉన్నటువంటి రాహుగ్రహము, రాహువు మే 25వ తేదీ 2025 సంవత్సరం తర్వాత 20 సంవత్సరంలో మీకు రాహువు కుంభరాశి ప్రవేశం చేస్తున్నాడు. అదేవిధంగా మార్చి 29, 2025 సంవత్సరంలో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి ఈ శని మీనరాశి ప్రవేశం చేస్తున్నాడు. ఈ విధంగా కన్యారాశి వారంతా కూడా మొన్నటి దాకా మే 30వ తేదీ 2025 సంవత్సరం దాకా వితండవాదాలు చేస్తారు. ఆ తర్వాత మనకి ఈ సప్తమ స్థితిగతుడు అవుతున్నాడు రాహువు, కాబట్టి ఈ శని. కాబట్టి ఈ సప్తమగతుడు అవుతున్నప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అని క్లియర్గా చెప్పబడుతోంది. కాబట్టి భార్యాభర్తల మధ్య, అలాగే జీవిత భాగస్వాములు, వ్యాపార భాగస్వాములు, ఇలాంటి వాళ్ళందరితో కూడా మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతువు మనకి మే 25వ సంవత్సరం 25వ తేదీ 2025 సంవత్సరంలో మనకి రాహు మారినప్పుడే ఈ కేతువు కూడా మనకి సింహరాశిలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి కన్యారాశి వాళ్ళందరికీ కూడా కాస్త ఛాదస్థం అనేటటువంటిది బాగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అంటే మతిమరుపు అనేటటువంటిది కూడా వస్తుంది. తోమిందే 10 సార్లు తోమడము, చెప్పిందే 10 సార్లు చెప్పడము, ఈ విధంగా. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ సంవత్సరము కాస్త రిలీఫ్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఈ కన్యారాశి వారందరికీ కూడా ఆదాయ వ్యయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మరి మనం చూసాం ఇందాక కన్యారాశి వారికి 14 ఉందండి. అందువలన అత్యధికమైనటువంటి ఆదాయం సంపాదించేవాడుగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళు మారడం అనేటటువంటివి జరుగుతుంది. ఇక సినిమా రంగాలలో హీరోలుగా ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా బాగా సంపాదించడం అనేటటువంటివి చేస్తారు. టెక్నికల్ ఫీల్డ్, మరి ఈ యొక్క కెమెరా ఫీల్డ్, ఈ మీడియా రంగాలు, ఇలాంటివన్నీ కూడా మీకు చక్కటి ఫలితాలు అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇక కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఈ కోర్టు వ్యవహారాలలో మనకి కన్యారాశి వారందరూ కూడా
మనకి ఒక విధమైనటువంటి రిలీఫ్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ యొక్క కన్యా రాశి వారికి ఉద్యోగం మాకు రావట్లేదండి, 4 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నిస్తున్నామండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ప్రయత్నించండి. ఈ సంవత్సరం అప్లికేషన్ పెట్టగానే మీకు ఉద్యోగం రావడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే మీ చాదస్తం ఉంటుంది కదా బాగా ఎక్కువగా, అందువల్ల మీరు ఏమంటారు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడే వాళ్ళని అడుగుతారు అనమాట, ఏమండి నాకు పక్కాగా జాబ్ ఇస్తానంటే మాత్రమే నేను ఇంటర్వ్యూకి వస్తానండి అని. ఇలాగా కొంచెం కడిగిన గిన్నెల్ని 10 సార్లు కడగడము, ఆల్జిమర్స్ వ్యాధి వచ్చినట్టుగా కాస్త మతిమరుపు అనేటటువంటిది రావడము, ఈ విధంగా ఈ కన్యా రాశి వాళ్ళంతా కూడా ఉంటారు. మరి దీనికి పరిహారాలు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కన్యా రాశి వాళ్ళందరూ కూడా ఈ శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. శత్రువులపై మీరు ఆధిపత్యం సంపాదిస్తారు. అందువలన చక్కగా నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనం శనివారం నాడు ఉదయం 8 గంటలకు మీరు ప్రదక్షిణాలు చేసుకోండి, దాన ధర్మాలు చేయండి ఆయనకి. అదేవిధంగా ఈ యొక్క నవగ్రహ ఆలయానికి వెళ్ళి చక్కగా అక్కడ ఆలయంలో మీరు ఈ యొక్క ప్రదక్షిణాలు మీరు చేసుకోవడం ద్వారా ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. తులారాశి వారు అందరికీ కూడా ఆదాయం 11 ఉందండి, వ్యయం 5 ఉంది. విపరీతమైనటువంటి డబ్బు వస్తుంది మీకు అందరికీ కూడా, సంపాదన. అందువల్ల ప్రపోర్షనేట్గా వస్తుంది అనేటటువంటి ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే అందరికీ ఏమంటే కోట్ల రూపాయలు వచ్చేస్తాయన్నారు, మరి మాకు రాలేదేంటండి అంటే, టీ బడ్డీ నడిపే వాళ్ళకి ఇప్పుడు నెలకి రోజుకు 3,000 వస్తుంది అనుకోండి, వాళ్ళకి 4,000 వస్తుంది. ఇప్పుడు పెద్ద బట్టల షాపులు నడుపుతున్నారు, పెద్ద బ్రాండెడ్ బట్టల షాపులు, వాళ్ళకి 4 కోట్లు వస్తుంది అనుకోండి ప్రతి నెల, వాళ్ళకి ఒక 4.5 కోట్లు వస్తుంది. అలా వీళ్ళకి కూడా టీ షాప్ వాడికి 4.5 కోట్లు రాదు. ఈ విషయంలో మీరు గ్రహించుకోవాలి. ఎవరి యొక్క స్థాయిని బట్టి ప్రపోర్షనేట్గా వస్తుంది. ఇకపోతే ఈ తులారాశి వారికి అందరికీ కూడా రాజ్యభుజము, అవమానము 2 ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటికి 2 పాయింట్లు వచ్చినాయి. కాబట్టి ఇద్దరు తిట్టుకునేటటువంటి వాళ్ళు ఉంటే మెచ్చుకునేటటువంటి వాళ్ళు కూడా ఇద్దరు ఉంటారు, సమానంగా ఉంది. కాబట్టి తులారాశి వారికి అందరికీ కూడా ఇప్పటి వరకు కూడా అష్టమంలో ఉన్నటువంటి గురుడు ఏడిపించుకు తినేసాడు. చక్కగా మీకు వద్దనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు చక్కగా అప్పులు ఇప్పించాడు. దాంతో ఇల్లులు కట్టుకొని బాగుపడిన వాళ్ళు ఉన్నారు, తులారాశి వాళ్ళు వ్యాపారాలు చేసి బాగుపడినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఈ సంవత్సరం అన్నీ కూడా అప్పులు తీర్చాలి కదండి వాళ్ళకి. అందువలన గురుగ్రహం ఏం చేస్తుందంటే మనకి మే 30, 2025 సంవత్సరంలో నుంచి మనకి ఈ వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారిపోతున్నాడు. అలాగే మనకి ఈ యొక్క కేతువు మనకి మే 20వ తేదీ నుంచి 25, 20 ఒక్కొక్క పంచాంగం ఒక్కొక్కటి చెప్తుంది. కాబట్టి మనకి మే నెలలో 25వ తేదీన మనకి 2025 సంవత్సరంలో ఈ కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి మారు. అలాగే రాహు కూడా అంతే. రాహు ఏం చేస్తున్నాడంటే మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు. అలాగే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి శని మార్చి 29, 2025 సంవత్సరంలో ఈ కుంభరాశిలో ఉన్నటువంటి శని మీనరాశిలోకి వెళుతున్నాడు. ఇది గ్రహస్థితి. దీనివల్ల మనకి ఏమవుతుందండి, తులారాశి వారికి అంటే లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఫారిన్ సంబంధమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడం జరుగుతాయి. ఫారిన్ దేశాల నుంచి మీకు యూనివర్సిటీలన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. మంచిగా కొత్త కోర్సుల్లో ఫారిన్లో మీకు కోరుకున్న కోర్సుల్లో మీకు సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారందరికీ కూడా మనకి ఎలా ఉందండి అని అంటే భాగ్యములోకి గురుగ్రహం వచ్చింది. కాబట్టి అదృష్టం వికసిస్తుంది మీ అందరికీ కూడా. కోర్టు వ్యవహారాలతో ఇంతకాలం కూడా పాపం బెంచీ మీదకి కూడా రాలేదండి, మా నాన్న ఆస్తి అందరూ దొబ్బేశారండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఆ బెంచ్ మీదకి ఆ కేసులు రావడము, మీరు గెలవడము, ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి. కాబట్టి తులారాశి వారికి అందరికీ కూడా మైగ్రేన్, తలపోటు, లేదా మోకాళ్ళ నొప్పులు, ఒబిసిటీ, లావుగా ఉండడము, ఇలాంటి వ్యాధులతో మీరు బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ సంవత్సరం మీరు ఔషధ సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క తులారాశి వారంతా కూడా మీరు అనుకున్న ప్రతి పని కూడా సాధించుకునే విధంగా మీరు ముందుకు వెళ్తారు. శత్రువులపైన ఆధిపత్యము మీరు చేస్తారు. మరి
ఇంతకాలం కూడా షష్ఠ స్థితిగతులైనటువంటి రాహుగ్రహం మిమ్మల్ని అనేక విధాలుగా మెస్మరైజింగ్ పవర్ మీకు ఇచ్చి మీరు అన్నదే చేసుకుని ముందుకు వెళ్ళేటట్లుగా మీ మాటే పంతంగా మీరు చేసుకుంటూ వచ్చారు. ఈ సంవత్సరం ఆనరబుల్ జడ్జెస్కి ప్రమోషన్స్, పోలీస్ ఆఫీసర్లకు ప్రమోషన్లు, అలాగే కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తున్న, రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడం జరుగుతాయి. అలాగే సినిమా రంగంలో కవులు, కవయిత్రులు, వీళ్ళ రైటర్సు, ఫైటర్సు వీళ్ళందరూ ఉంటారు కదండి. మరి వీళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అనేటటువంటిది ఉంటుంది. ముఖ్యంగా కళలను నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కూడా ఈ పరిస్థితి బాగుంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క తులారాశి వారందరికీ ఫైన్ ఆర్ట్స్లో మీరు ముందుకు వెళ్ళండి. చక్కగా స్టూడెంట్స్ కూడా ఫైన్ ఆర్ట్స్లో అవన్నీ కూడా చేరి చదువుకోవడం వల్ల తులారాశి వాళ్ళు ముఖ్యంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళు, కోల్డ్ స్టోరేజ్లు ఇలాంటి వ్యాపారాలు బాగుంటాయి. వ్యవసాయంలో రకరకాల ఈ యొక్క తులారాశి వారందరూ కూడా మనకి రాహు మే 30 తర్వాత డౌన్ అవుతున్నాడు కాబట్టి రకరకాల వ్యవసాయాలు ఇవన్నీ కూడా పంటలు మీ అగ్రికల్చరల్ ఆఫీసర్లు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి మీరు ఈ వ్యాపారాలు చేసుకోవాలి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి తులారాశి వారికి మనకి ఏం జరుగుతుందండి తులారాశి వారికి అంటే పంచమంలో ఉన్నటువంటి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేయండి. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. చక్కగా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఆదాయం 2, వ్యయం 14గా ఉందండి. అంటే చాలా తక్కువగా ఉంది మనకు వచ్చేటటువంటి రాబడి. ఖర్చులు విపరీతమైన ఖర్చులు, అంటే జలసాలు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా. బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రాజ్యపూజ్యం 5, అవమానం 2గా ఉందండి. కాబట్టి మిమ్మల్ని చాలా తక్కువ మంది తిట్టుకుంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే పెద్దపీట వేస్తారన్న గౌరవాలు మీకు ఈ సంవత్సరం, పురస్కారాలు, సన్మానాలు వృశ్చిక రాశి వారికి పొలోమని జరుగుతూ ఉంటాయి. ఇక ఎప్పుడు కూడా ఈ వృశ్చిక రాశి వారు దేవాలయాలకి ఎక్కువగా పెద్దగా వెళ్ళనటువంటి వాళ్ళు ఈ సంవత్సరంలో దేవాలయాలకు బాగా వెళ్తారు. ఇప్పుడు మనకి ఈ గురుగ్రహము మే 30, 2025 సంవత్సరంలో వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు మిథున రాశిలోకి రావడం జరిగింది. అలాగే ఈ యొక్క కేతు మార్చి 25, 2025 సంవత్సరం తర్వాత మనకి ఈ కన్య నుంచి మనకి సింహరాశిలోకి వెళ్ళింది. కాబట్టి రాజ్య స్థితిగతుడైనటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన వృత్తిలో మీకు సీక్రెట్గా ప్రమోషన్లు రావడం జరుగుతాయి. అలాగే వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ రాహువు, పంచమ శని అనేటటువంటిది జరుగుతాయి. అర్ధాష్టమ రాహువు మనకి మార్చి 29, 2025 సంవత్సరంలో రావడం జరుగుతుంది. దాని ద్వారా మానసికమైనటువంటి అశాంతి అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఇకపోతే పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావాల వలన మనకేమవుతుందంటే మొండివాళ్ళమైపోతాం. పిల్లలు కూడా మొండితనంగా ఉంటారు, ఏడిపించుకు తినేస్తారనమాట, ఇది కావాలా అది కావాలా అని. అట్లా ఈ యొక్క శనిగ్రహ ప్రభావాల నుంచి మనం పిల్లలు మందకొడిగా ఉండడము, డల్గా ఉండడము, అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలతో ఉండడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మనకి అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా అయిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో కొత్త మీరు ఉద్యోగాలు చేయడము, వ్యాపారాలు చేయడము, అధిక ధనలాభాలు సంపాదించడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే మీ బంధుమిత్రులందరూ కూడా ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మిమ్మల్ని ఆహ్వానించడం, లేకపోతే వాళ్ళు రావడం, మీరే పెళ్ళిళ్ళకి వెళ్ళడం, అలా చక్కగా ఖుషీగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఉద్యోగాల కోసం మనం చూస్తున్నప్పుడు మనకి ఈ అష్టమంలోకి గురుడు వెళ్ళిపోతున్నాడు. కాబట్టి కాస్త గురుబలం తగ్గుతుంది. కాబట్టి మనకి వివేకత అనేటటువంటిది కొంచెం నశించడానికి అవకాశాలు ఉంటాయి. చిట్టిపాట్ల వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలా. సెక్యూరిటీ, షూరిటీ పెడితేనే మీరంతా కూడా
ధనాన్ని ఇతరులకి ఇవ్వండి. అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ అడుగుతున్నారు, మా బంధువులు అడుగుతున్నారని మొహమాటానికి వెళ్ళి మీరు కనుక షూరిటీలు కనుక బ్యాంకులో పెడితే వాళ్ళకి కట్టలేకపోతే నిర్మోహమాటంగా ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ అష్టమ గురుగ్రహం అనేది అనేకమైనటువంటి లాభాలను కూడా మీకు చేస్తుంది. అసలు అప్పు అడగగానే మీకు అందరూ ఇచ్చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ యొక్క అడగనప్పటికీ కూడా మీకు ఉంచండి, మీకు మీ దగ్గర ఉంచండి అని చెప్పేసి అవి జేబులో పెట్టేయడం ఇలా మీకు జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా బిల్స్, కాంట్రాక్టర్ల దగ్గర వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఉంటారు కదండి. అటువంటి వాళ్ళంతా కూడా ఆ బిల్స్ పూర్తి చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి గవర్నమెంట్ ఆఫీసర్స్ నుంచి ఆ బిల్స్ అన్నీ కూడా పాస్ చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అప్పులు మరి తీర్చేయడం జరుగుతుంది. కొత్త అప్పులు వద్దంటే అప్పులు మీకు బ్రహ్మాండంగా చేస్తారు. బంగారము ఆభరణాలు ఎక్కువగా కొంటారు. అలాగే నూతన వస్త్రాలంకరణ అనేటటువంటిది మీకు జాతకంలో ఈ సంవత్సరం ఎక్కువగా కనబడుతుంది. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చాలా కష్టతరమైన సమస్యగా వీళ్ళు తీసుకొని హార్డ్ వర్క్ వీళ్ళు కనుక చేయకపోతే విద్యార్థులకు కొంచెం కష్ట సమయం అని మనం చెప్పాలి. జాగ్రత్తగా చదువుకోవాలా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. మరి ఐరన్ ఇండస్ట్రీ, తర్వాత కెమికల్స్, ఇలాంటి బిజినెస్ల్లో ఆయిల్ బిజినెస్లు, ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా కాస్త జాగ్రత్తగా చేసుకోవాలా. అలాగే సాఫ్ట్వేర్ రంగం అనేటటువంటిది మీకు అసలు పనికిరాదు. కాబట్టి ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్ రంగంలో చేస్తున్నటువంటి వాళ్ళు మీ వ్యక్తిగత జాతకాలను చూపించుకున్న తర్వాతే అటువంటి వ్యాపారాలు మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలకి చాలా చక్కగా ఉంది. మహిళలు అనుకున్నది సాధించేటటువంటి అవకాశం ఉంది. మీరందరూ కూడా విలాసవంతంగా జీవితాన్ని గడపడము, అలాగే మీరు కోరుకున్న విధంగా మరి మీరు వెళ్ళడము, ప్రేమ వ్యవహారాల్లో మీకు ఈ సక్సెస్ అనేటటువంటిది ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి మనకి 2 గ్రహాలు బాగుండలేదండి. మనకి రాహు బాగుండలేదు, శని బాగుండలేదు. కాబట్టి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని చెప్పి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే ఈ యొక్క శనిగ్రహం బాగుండలేదు కాబట్టి మనం శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని చెప్పి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి మీకు ఈ సంవత్సరం కలుగుతుంది. ధనుస్సు రాశి వారందరికీ కూడా ఆదాయ వ్యయాలు కనుక మనం చూసుకుంటే సమానంగా ఉందండి. 5 ఆదాయము, 5 వ్యయము. అలాగే 1 రాజ్యభుజం 1 ఉందండి, అవమానం 5 ఉంది. కాబట్టి మీకు అవమానం పాళ్ళు ఎక్కువగా ఉన్నాయి. మీ బంధువులు, మీ స్నేహితులంతా కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని కాస్త అవమానకరంగా చూడటము, అవమానకరంగా మాట్లాడటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి సంపాదన కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు, మరి వీళ్ళందరికీ కూడా టీఏలు అరియర్స్లు అన్నీ కూడా సమయానికి వచ్చేస్తాయి. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకు వీళ్ళ యాజమాన్యాలు వీళ్ళకి గుర్తించి వీళ్ళ జీత భత్యాలు పెంచడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మరి పెన్షనర్స్ ఉన్నారండి, పెన్షనర్స్కి 1 టైం సెటిల్మెంట్ చేసి మరి యాజమాన్యాల అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా బ్రహ్మాండంగా వీళ్ళకి 1 టైం సెటిల్మెంట్ చేసి జాగ్రత్తలు చెప్పిస్తుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ధనుసు రాశి వాళ్ళంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ పిల్లలకి మనకి పనికొస్తుంది. వాళ్ళ బాధల్లో పిల్లలు సెటిల్ అయ్యి ఉన్నప్పటికీ కూడా పిల్లలకి ఇవ్వాలి అని ముసలి వాళ్ళు దాచుకోకుండా ఈ యొక్క 1 టైం సెటిల్మెంట్ పెట్టినటువంటి దాన్ని, ఆ పెన్షన్ సర్టిఫికేట్ని వీళ్ళు ఏం చేస్తారండి, మరి వేరే గవర్నమెంట్ సెక్యూరిటీ వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ ఎంప్లాయీని వాళ్ళకి లోన్ ఇప్పించి ఆ డబ్బంతా కూడా పిల్లలకి ఇస్తారు. దీని ద్వారా ఏమవుతుందండి, మరి పాపం మీరు కడితే సరే, కట్టలేకపోతే ఈ గవర్నమెంట్ కొత్తగా మీకు మిమ్మల్ని నమ్మి సంతకం పెట్టినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ ఇబ్బంది పడతాడు. అలాగే మీ పిల్లలు వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్, వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేసుకొని మళ్ళీ పాపం మీకు ఇవ్వలేకపోతారు. దాని ద్వారా మీరు ముసలివాళ్ళైనటువంటి మీరు మీ ప్రభుత్వ యాజమాన్యాలు చెప్పినట్టు వినకుండా మీరు పిల్లల మీద అత్యధికమైనటువంటి మమకారంతో మీరంతా కూడా డబ్బులు ఖర్చు పెట్టేయడం జరిగింది. దాని ద్వారా మీరు ఇబ్బందుల పాలు అవుతారు. కాబట్టి అటువంటి ఇబ్బందులు కొంతమంది ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో మీకు
ఇబ్బందులు పడతారు. అలా పడకుండా జాగ్రత్తలు మీరు తీసుకోండి. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా మరి జ్యోతిష్యము, సినిమా ఫీల్డు, కళలు, వీటిల్లో సంగీతము ఇలాంటి వాళ్ళంతా కూడా మీకు చాలా బ్రహ్మాండంగా మీకు పరిస్థితి అనేటటువంటిది ఉంటుంది. పెళ్లి కానటువంటి వాళ్ళందరికీ కూడా మరి సప్తమంలోకి మన యొక్క ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి గురుగ్రహం రావడం ద్వారా శుభమైనటువంటి ఫలితాలు జరిగి బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, మీరు కోరుకున్నటువంటి వాళ్ళ పెళ్లి సంబంధాలన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనకి శని మనకి మార్చి 29, 2025 సంవత్సరం తర్వాత అర్ధాష్టమంలోకి జరుగుతుంది. కాబట్టి ప్రతి పని కూడా మీకు ఇబ్బంది పడుతుంది, ఆలస్యం అవుతుంది. మీ తల్లిగారి యొక్క అనారోగ్యం మిమ్మల్ని కలచివేస్తుంది. దాని ద్వారా మీకు అందరికీ కూడా తొందరగా మా అమ్మకు ఒంట్లో బాగాలేదు, మా నాన్నకు ఒంట్లో బాగాలేదు, మా పిల్లలకు వెంటనే పెళ్లి చేసేయాలా అని చెప్పి పెళ్ళిళ్ళు మీరు చక చేసేయడం అనేటటువంటిది మీకు జరుగుతుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి వ్యాపారాలలో మీరు ప్లాస్టిక్ వ్యాపారము, ఆ తర్వాత ఇత్తడి, ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు అన్నీ కూడా మీకు హోల్సేల్ వ్యాపారాలలో బాగుంటుంది. అపరాలు, ధాన్యాలు ఇలాంటివి అమ్మేటటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా బాగుపడ్డం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమంలో శనిగ్రహం ఉండడం ద్వారా మీరు ఏం చేయాలంటే అండి, శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకి దానం చేయాలా. అలాగే నవగ్రహాల చుట్టూ మీరు ప్రదక్షిణలు చేసుకుంటూ చక్కగా మీరు ఈ యొక్క శనికి నల్ల నువ్వుల్ని వేసుకుంటూ నల్ల నువ్వుల నూనెని దానిపైన వేస్తూ నువ్వుల ఉండల్ని మనకి స్వామివారికి నివేదన చేసి అలాగే బయట అందరికీ కూడా నువ్వుల నూనె ఉండల్ని మీరు పంచాలి. అలాగే నవగ్రహాల చుట్టూ తిరగండి. అలాగే రావి చెట్టును ఒకదాన్ని మీ సెలెక్ట్ చేసుకోండి. మీ ఇంటికి దూరంగా ఉంటే ఒక చిన్న రావి చెట్టుని మీరే పెంచుకోండి. దానికి రోజుకు ఒక బకెట్ నీళ్ళు చొప్పున పోసేయండి. మరి కనీసం శనివారం నాడైనా పెద్ద రావి చెట్టుకు బకెట్ నీళ్ళు పోయడం ద్వారా మీరు ప్రదక్షిణాలు చేయడం ద్వారా మీరు బ్రహ్మాండంగా ఏ విధంగా అయితే స్పాంజి మరి మురుకు నీళ్ళని ఆకర్షించి పడేస్తుందో, లాగి పడేస్తుందో, ఆ విధంగా మీలో ఉన్నటువంటి చెడు శక్తిని అంతటినీ కూడా ఈ రావి చెట్టు గుంజుతుంది. ఇది దేవతా వృక్షం అని మీరు తలుచుకోవాలా, గుర్తుపెట్టుకోవాలా. ఒక శనివారం తప్ప రావి చెట్టుని ఎప్పుడు కూడా ముట్టుకోకూడదు. ఇలాంటివన్నీ కూడా చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి. బ్రహ్మాండంగా ఈ సంవత్సరం ఉంటుంది. మకర రాశి మనకి ఉగాది 2025 సంవత్సరంలో మీకు సకల సంపదల్ని తీసుకొస్తుంది. ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా ఏలినాటి శని వెళ్ళిపోతుంది. మార్చి 29, 2025 సంవత్సరం నుంచి ఏలినాటి శని వెళ్ళిపోయింది. ఇంకా మర్నాటి నుంచి మనకు ఉగాది వచ్చేసింది. కాబట్టి మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈ మకర రాశి వారందరికీ కూడా ఆదాయం 8, వ్యయం 14గా ఉంది. అంటే కాస్త ఆదాయం కంటే కూడా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. ఎందువలన మీరు చక్కగా ఇళ్ళు కొన్నారు, స్థలాలు కొన్నారు, వాటి ఈఎంఐలు అన్నీ కట్టాలి కదా. అవన్నీ కూడా శుభాలు ఇచ్చేసాడు పంచమ గురుడు. కాబట్టి ఇప్పుడు ఆ బాకీలు కట్టడం వల్ల కాస్త ఎక్కువ ఇది ఉంటుంది. పేదవాళ్ళకు కూడా సేవలు చేస్తూ ఉండండి. ఖర్చు పెంచితే మీకు ఏమి బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. పేదవాళ్ళకి చేసేది ఎప్పుడు పోదు. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి రాజ్యపూజ్యం 4, వ్యయం అవమానం 5గా ఉంది. అంటే మీకు అవమానాల పాళ్ళు కొంచెం ఎక్కువగా ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళంతా కూడా భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళంతా కూడా వివాదాలన్నీ కూడా సమసిపోతాయి. కోర్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు, కేసుల్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు బెంచుల మీద కూడా రావట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ సంవత్సరం మీకు తుది తీర్పు, ఫైనల్ తీర్పు వస్తుంది. సో ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా చక్కగా మీరు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ యొక్క గురుడు మనకి మే 30, 2025 సంవత్సరం నుంచి మనకి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి మిథున రాశిలోకి వచ్చిన తర్వాత శత్రువులపై మీకు ఆధిపత్యం అనేటటువంటిది మీరు సాధిస్తారు. అలాగే శాంతంగా కాంప్రమైజ్ అయిపోతాయి మీ కేసులన్నీ కూడా. కాబట్టి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, స్వీట్ షాపులు, తర్వాత ఫ్యాన్సీ స్టోర్స్, ఆ తర్వాత ఈ యొక్క కెమికల్స్, కాలేజీలు నడుపుతున్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా మీరు
తిరుగులేదనమాట. మీకు అందరికీ కూడా మంచి లాభాలు, స్కూళ్ళ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, చిట్ ఫండ్స్, బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నటువంటి వాళ్ళందరి పరిస్థితి బాగుంటుంది. చార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా మీకు ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారందరూ కూడా, మకర రాశి వారికి, ఆడవాళ్ళందరికీ కూడా మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. కాబట్టి మగవాళ్ళందరికీ కూడా మరి ఈఎంఐలు, టెన్షన్లు ఇవి ఉంటాయి కదండి. మెంటల్ టెన్షన్ అనేటటువంటిది పోతుంది. కాకపోతే కొంచెం కంగారు అనేటటువంటిది మగవాళ్ళకు ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క మకర రాశిలో కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. గవర్నమెంట్లు ఏవైనా సరే ప్రభుత్వ బకాయిలు మీకు ఆగవు. అలాగే పెన్షనర్స్ ఉంటారు కదండి, ఈ పెన్షనర్స్కి కూడా మీకు ఏ విధంగా కూడా ఆగవు. వన్ టైం లైఫ్ సెటిల్మెంట్ అంతా చేసి పంపిస్తారు. ఆ డబ్బుల్ని మీరు పాడు చేసుకోకుండా, మీ పిల్లలకి ఇచ్చేసి నమ్మేసి పాడు చేసుకోకుండా జాగ్రత్తగా కొంత మినిమం మీ దగ్గర పెట్టుకోండి. ఎందువలనంటే మీకు అనారోగ్య సమస్యలకి వాటికి ప్రతిదీ మీ పిల్లల మీద డిపెండ్ కాలేరు. హాస్పిటల్కి, మెడిసిన్స్కి వాటికి మీకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకి యాజమాన్యాలన్నీ కూడా మీకు మిమ్మల్ని చక్కగా గుర్తించి మీకు చక్కగా ఈ జీతబత్యాలు అనేటటువంటివి పెంచడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు మకర రాశి వాళ్ళు. ఒకటే బ్యాడ్ ఏంటంటే అండి, ఈ మకర రాశి మగవాళ్ళు కొంతమంది, అందరూ ఉండరు, మొండిగా పాపం కళ్ళు లేవని, లేకపోతే చూపు సరిగ్గా లేదని, కాళ్ళు సరిగ్గా లేవని, ఏదో ఒక కారణాలతో బిల్డింగ్ మీద నుంచి పడిపోయినటువంటి ఒక ఆమె మరి నడుము ఇరిగిపోయిన తర్వాత నేను ఏలుకోను అని చెప్తే భార్య ఏమైపోతుంది పాపం వివాహం చేసుకున్న తర్వాత. సో అలాంటి కేసెస్ ఉన్నాయి. ఇలాంటి కేసెస్ కొంచెం జాగ్రత్తగా పెద్దవాళ్ళు చెప్పింది వినండి. మీరు పాపం పెద్దవాళ్ళు మంచి చెప్పాలి. పెద్దవాళ్ళు కూడా అలాంటి వాళ్ళని ఏలుకోవాలని, మీరు ఇలాంటి సమస్యలన్నీ కూడా చిన్న చిన్న బ్రాడ్ మైండ్తో మీరు చేసుకున్నట్లయితే మీ యొక్క జాతకం చాలా ముందుకు వెళ్ళిపోతుంది మకర రాశి వాళ్ళకి. ఇక బిల్డర్లు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. అండ్ ఫార్మస్యూటికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, దేవాలయాలు, పీఠాలు పెట్టిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు. మరి ఎవరైతే ఈ యొక్క మోసంతో మనం ఈ యొక్క సంపాదన అనేటటువంటిది చేస్తారో, ఏలినాటి శని, మొన్నే మీరు ట్రైనింగ్ అయి బయటకు వచ్చారు శనీశ్వరుడి దగ్గర, మరి మీరు మళ్ళీ కొత్తగా మోసాలు చేయకూడదు. కాబట్టి జాగ్రత్తగా మోసాలు లేకుండా ధర్మబద్ధంగా మీరు కనుక వెళ్ళినట్లయితే మళ్ళీ 30 సంవత్సరాల వరకు కూడా మీ ఆయుర్దాయం బ్రహ్మాండంగా ఉంటుంది. లేకపోతే మళ్ళీ శనీశ్వరుడు మధ్యలో బెల్ట్ తీస్తాడు. కాబట్టి ఈ విధంగా మకర రాశి వాళ్ళంతా కూడా చక్కగా ఉంది. మీకు అసలు వడ్డించని విస్తర్ లైఫ్, ఇంకేం తిరుగు లేదు. ఏమంటే మాకు ఉద్యోగాలు రావట్లేదండి అంటే మళ్ళీ ప్రయత్నించండి, వేరే చోట ప్రయత్నించండి, వచ్చేస్తుంది. ఏలినాటి శని వదిలేసాడు, రిలీవ్డ్ మీరు. సో రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చాడు, మీకు రిలీవింగ్ లెటర్ ఇచ్చాడు. చక్కగా ఉద్యోగాలు ఎక్కడ పడితే అక్కడ మీకు వస్తాయి. ఇక పరిహారాలు మనం చూద్దామండి. ఇప్పుడు ఏలినాటి శని జరుగుతుంది కదండి, అందువలన శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి, మీకు అష్టమ కేతు ఉన్నాడు, ఎప్పటికప్పుడు సొసైడ్ చేసేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలండి, ఒంటరిగా ఉండద్దు అసలు. ఎవడైనా మీకు గతంలో అప్పులు మీరు తీసుకున్నటువంటి వాళ్ళు బెదిరించినా, లేకపోతే మీరు ప్రేమ వ్యవహారాల్లో మీరు ఎవరినైనా మోసాలు చేసేసినా, వాళ్ళు వచ్చి మళ్ళీ వచ్చి మీ ముందు కూర్చున్నా కంగారు పడకండి, సొసైడ్లు చేసుకోకండి. అందువలన ఆత్మ అష్టమ కేతు అంటే సొసైటీ డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది. కాబట్టి నలుగురు ఉండే చోట ఉండండి, నలుగురితో ఉండండి. దాని నిమిత్తము మీరు ఈ శనితో పాటు శని జపం, శని స్తోత్రాలు, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేయాలి. అలాగే మన కేతువు గారిని కూడా కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయాలి. అలాగే గరిక గడ్డి ఫ్రీగా దొరుకుద్ది మీకు. ఆ గరిక గడ్డితో గణేష్ మహారాజుని ఓం గణేశాయ నమః అంటూ మీరు చక్కగా గణపతికి జపం చేసుకోండి. అలాగే ఉండ్రాలు నైవేద్యంగా పెట్టుకోండి. అలాగే ఈ యొక్క మనకి ఈ యొక్క శని ఉన్నాడు కదా, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఆ నవగ్రహాల ప్రదక్షిణ చేసుకుంటూ మీరు చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది. కుంభరాశి వారందరికీ కూడా ఆదాయం 8, వ్యయం 14గా ఉందండి. తర్వాత రాజ్యపూజ్యము 7, అవమానం 5గా ఉంది. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళందరికీ కూడా అవమానం ఎక్కువగా ఉంది. ఇక మాకు
వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగుండలేదు అండి అని అనుకునేటటువంటి వాళ్ళకి ఆదాయం లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం పెరిగింది. అయితే ఈ కుంభరాశి వారికి ఎప్పుడు కూడా ఖర్చులే ఎక్కువ. ఎందువలన బంధుమిత్రుల ఖర్చులు, బంధుమిత్రులని పెళ్ళిళ్ళు చేయడములు, ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వారు చాలామంది ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ పేద ప్రజలకి దాన ధర్మాలు ఇలాంటివన్నీ కూడా చేయడం ద్వారా మీకు చక్కగా పుణ్యం వస్తుంది, ఏం పర్వాలేదు, ఖర్చులు అయిపోయినా పర్వాలేదు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి మీకు ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఏలినాటి శని జరుగుతుందండి కాదనడంలా, కానీ ఉన్నప్పటికీ కూడా ఏలినాటి శనిలో ఏంటంటే మనస్సు నిర్వీర్యంగా నిస్సారంగా ఉంటుంది. అంతవరకే ఆదాయాల విషయాల్లో వీటిల్లో వ్యాపారాలు పనులు లేనటువంటి వాళ్ళందరికీ కూడా పనులు దొరుకుతాయి. కాబట్టి ఇంతకుముందు వర్కర్స్ దొరకనటువంటి ఇబ్బంది పడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వర్కర్స్ దొరుకుతారు. పని పుష్కలంగా ఉంటుంది, డబ్బులు ఆ టైంకి మీకు చేకూరుతాయి. ఈ విధంగా భార్యాభర్తల మధ్య అసలు కొట్టుకు చచ్చిపోవాలి జనరల్గా మనకి కుంభరాశి వాళ్ళు ఈ ఏలినాటి శని సమయంలో. అలాంటివి కుంభరాశి వాళ్ళకు వర్తించవు. కాబట్టి ఈ విధంగా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని మైనస్ పాయింట్లు ఉంటాయి. ఇక ఈ స్థలాలు అమ్మేయడము, ఇళ్ళు అమ్మేయడం ద్వారా ఏమండి మేము చేసుకున్నామండి అని అంటే అటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ సంపాదించడానికి మీరు ఉద్యుక్తులు అవుతారు. దాని ద్వారా మీరు కృషి చేస్తారు, సఫలీకృతులు అవుతారు. కాబట్టి వెయిట్ చేయాలి. ఇక దైవ భక్తి అనేటటువంటిది విపరీతంగా పెరుగుతుంది మీకు ఈ సంవత్సరం. బ్రహ్మాండంగా చేసేయండి పూజలు. అదేవిధంగా తీర్థయాత్రలకు వెళుతున్నామంటే చేసేయండి అంతే. తీర్థయాత్రలన్నీ కూడా గండాలన్నీ కూడా పోతాయి మీకు. ఈ విధంగా ఈ కుంభరాశి మహిళలు ఏమంటే మేము ఉద్యోగాల్లో మాకు ప్రమోషన్స్ రావట్లేదండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ వచ్చినాయి. ఏలినాటి శని టైములోనే వచ్చినాయి. చాలామంది మళ్ళీ చిన్న ప్రమోషన్స్ కాదు, భయంకరమైన పెద్ద ప్రమోషన్స్ వచ్చినాయి. జాయింట్ కమిషనర్ రేంజ్లో వచ్చినాయి. కాబట్టి ఏ విధమైనటువంటి ఏలినాటి శని జరుగుతుంది కదండి మాకు రావండి అనేటటువంటి ఒక నెగిటివ్ థాట్ని పక్కన పెట్టేసేయండి. శనీశ్వరుడి మీద మీరు భయం అనేటటువంటిది పక్కకు పెట్టేసేయండి. శనీశ్వరుడు మీకు మేలు చేసేటటువంటి గ్రహం, జగద్గురువు ఆయన. అలాగే ఈ కుంభరాశి వారంతా కూడా మనకి విద్యార్థులను మనం తీసుకుంటే ఇప్పుడు మొన్నటిదాకా అసలు చదవట్లేదు, చదివితే మర్చిపోతున్నారు. వీళ్ళందరూ కూడా గురుబలం పెరిగిపోతుంది. మనకి మే 30, 2025వ సంవత్సరం తర్వాత వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు మనకి మిథున రాశి సంచారం చేస్తున్నాడు. అప్పుడు అద్భుతమైన చదువు చదువుతారు మీరు. ఈ కుంభరాశి వాళ్ళందరికీ ఒకటేనండి, మొన్నటిదాకా పడక సౌఖ్యం లేదు. భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకచోట ఉన్నప్పటికీ కూడా వేరే ఊర్లలో ఉండన మీకు వాళ్ళు కలిసి జీవించడానికి అవకాశం లేకుండా, అంటే పడక సౌఖ్యం వరకు ఉండదన్నమాట. అలాంటిది ఈ సంవత్సరం ఏమవుతుందంటే కుంభరాశి వారందరికీ కూడా మనకి అనుమానం జన్మంలో మార్చి 29, 2025వ సంవత్సరం తర్వాత కుంభరాశిలో ఉన్నటువంటి శని మరి మీనరాశిలోకి వెళ్ళడం, ఆ తర్వాత కొద్ది కాలం రిలీవ్ అయిపోతారు. మీరు జన్మంలో ఉన్నటువంటి శని మారిపోతుంది. కాబట్టి మీకు మార్చి 29, 2025వ సంవత్సరం నుంచి మే 30, 2025వ సంవత్సరం వరకు అద్భుతంగా చలాకీ అయిపోతారు కుంభరాశి వాళ్ళు. బద్ధకం పోతుంది. ఆ తర్వాత మళ్ళీ మే 30, 2025వ సంవత్సరాల తర్వాత మీకు అనుమానము అనేటటువంటిది బాగా పట్టుకుంటుంది. ప్రతి విషయంలో అనుమానం అంటే ఏదో భార్యను అనుమానించడం అలాంటివి కాదు. అంటే ప్రతి విషయాన్ని కూడా సృజనాత్మకంగా ఆలోచించడం, ప్రతిదీ ఇదివరకు గుడ్డిగా నమ్మేటటువంటి వాళ్ళు కాస్త ఆలోచనపూర్వకంగా ఆలోచించడము, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. కొత్త ఉద్యోగాలు మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. మరి ఫారిన్ అనేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు విదేశాల్లో అవకాశాలు జరుగుతాయి. మరి అక్కడ పైన అమెరికాలో మరి ట్రంప్ ఉన్నా సరే, ఎవరున్నా సరే మీకు మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరనమాట. ఆ విధంగా మనకి కుంభరాశి వాళ్ళు అన్ని పనులలో కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చక్కగా చేసుకెళ్ళిపోతారు. అయితే అనేకమైనటువంటి తీర్థాలలో మీరు స్నానం చేయడము, తీర్థయాత్రలు చేయడము, బంధువులకి వివాహాలు, కొత్త ఆలోచనలు, కొత్త వ్యాపారాలు, కొత్త టెక్నిక్స్, ఈ విధంగా ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా ఆలోచించడం అనేటటువంటిది ఈ సంవత్సరంలో బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ కుంభరాశి వారికి మొన్నటిదాకా పాపం అష్టమ కేతుతో సతమితమైపోయారు. చాలామందికి ఆత్మహత్య చేసుకోకపోయినా ఆత్మహత్యా సదృశమైన, అంటే ఆత్మహత్యతో సమానమైనటువంటి కష్టాలు పాపం మీకు వచ్చినాయి. దాన్ని ఎలాగో ఢీకొన్నారు మీరు. ఈ
సంవత్సరం అది కూడా ఆ బాధ కూడా లేదు కాబట్టి మీకు మరి పరిహారాలు ఏమిటండి అంటే ఏలినాటి శని జరుగుతుంది కదండి, అందువల్ల శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే నవగ్రహాల చుట్టూ మీరు చక్కగా తిరగండి. శనీశ్వరుడికి బ్రహ్మాండంగా మీరు ఓం శనైశ్చరాయ నమః అంటూ నల్ల నువ్వుల నూనెను వేసుకోండి. మరి వీళ్ళు వేయకూడదని శనీశ్వరుడి మీద మీకు ఎవరైనా కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు మిమ్మల్ని భయపెడితే నార్త్ ఇండియన్స్ని గుర్తుపెట్టుకోండి. నార్త్ ఇండియన్స్ ఏం చేస్తారంటే సింపుల్గా ఆడవాళ్ళు కూడా ముసుగేసుకొని వాళ్ళు చక్కగా ఓం శనైశ్చరాయ నమః అంటూ నువ్వుల నూనె వేస్తారు, మగవాళ్ళు కూడా వేస్తారు. సింపుల్గా ప్రసాదాలు మనం పాయసాన్నం అని ఇలాంటి పెద్ద పెద్ద ప్రసాదాలు పెడతాం, వాళ్ళు అలా కాకుండా సింపుల్గా ఈ యొక్క శనగపప్పు లేకపోతే కొంచెం పంచదార, బెల్లము ఇలాంటి నైవేద్యాలు పెడతారు. కాబట్టి అది దేవభూమి, యోగ భూమి కాబట్టి వాళ్ళు చేసినట్టుగా వాళ్ళకి చేసింది మరి శనీశ్వరుడు వింటున్నప్పుడు మనకెందుకు విండు. కాబట్టి చక్కగా సింపుల్గా మీరు భక్తి ప్రధానం, ఇక్కడ శ్రద్ధ ప్రధానము, ఈ విధంగా మీరు చేసుకోండి. ఆ జగద్గురువు అయినటువంటి ఆ శనిగ్రహ ప్రభావం వలన, ఆయన దేవాది దేవుడైనటువంటి ఆ శని ప్రభువు యొక్క అనుగ్రహం వలన మీరు ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క ఏలినాటి శని బాధ నుంచి మీరు విముక్తులై బ్రహ్మాండంగా తయారవుతారు, మంచి పనులు ముందుకు దూసుకువెళ్తారు. మీనరాశి వారందరికీ కూడా ఆదాయం 5, వ్యయం 5గా ఉందండి. అలాగే మీనరాశి వారికి రాజ్యపూజ్యం 3, అవమానం 1గా ఉంది. అంటే మీరంతా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవింపబడతారు, కీర్తింపబడతారు. మరి ఆదాయాలు, వచ్చేటటువంటి ఆదాయాలు, ఖర్చులు కూడా సమానంగా ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు మీకు, మీ ఉద్యోగాలు భద్రత అనేటటువంటివి ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పటికీ కూడా మీరు ఏమండి మేము హెడ్ క్వార్టర్స్లకు వస్తామండి, ఆఫీసులకు వెళతామండి అని మీరు అడిగినప్పటికీ కూడా యాజమాన్యాలు మిమ్మల్ని ఇంటి దగ్గర ఉండే చక్కగా చేసుకోండి అని మీకు అవకాశాలు మీకు కల్పిస్తారు. ఆ విధంగా ఈ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీనరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఏలినాటి శని జరుగుతోంది అయినప్పటికీ కూడా మనస్సు కాస్త నిస్తేజంగా, నిర్వీర్యంగా, నిరాశగా ఉన్నప్పటికీ కూడా ఈ మీనరాశి వారు వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమాల్లో యథావిధంగా ఉత్సాహంగా మీరు ముందుకు వెళ్ళిపోతారు. మీకు గుర్తింపు అనేటటువంటిది ప్రజల్లో వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి మీనరాశి వారు మీరు సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. ఇక ఈ యొక్క గురుడు వృషభ రాశిలో మీకు ఉన్నటువంటి గురుడు మనకి ఎక్కడికి వెళుతున్నాడు, మిథున రాశిలో ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి ఈ మిథున రాశి ప్రవేశంలో ఉన్నటువంటి గురు బలం ఇంకా సరిపోదు. కాబట్టి మీరు విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదువుకోవాలా, లేకపోతే మార్కులు తక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతరాలు రాస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు చక్కగా మీరు ఉద్యోగాలు అన్నీ కూడా కొంచెం కాస్త కృషితో రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మీనరాశి వారికి మీకు ఎవరైతే స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. ముఖ్యంగా ఈ మీనరాశి వారికి మరి ఖర్చు అధికంగా ఉంటుంది. బంధుమిత్రులందరితో కూడా జలసాగా తీర్థయాత్రలు ఇవన్నీ కూడా వెళ్తూ మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క మీనరాశి వారంతా కూడా మరి మీరు ధూమ్ధామ్ అంటూ అన్ని పనులు చకా చేసుకెళ్తూ ఉంటారు. అండ్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో బిల్స్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మీకు ప్రభుత్వం నుంచి అన్ని బకాయిలు, సిగ్నేచర్స్, ఫండ్స్ రానటువంటి వాళ్ళు మీరు పెట్టినటువంటి బిల్స్ అన్నీ కూడా పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి మహిళలకి మనశ్శాంతి అనేటటువంటి కాస్త లోపం ఉంటుంది. అలాగే ఈ యొక్క మీనరాశి వారికి ఇప్పుడు దాకా అనుమానాలతో ఉన్నటువంటి మీనరాశి వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా వీళ్ళకి 12వ ఇంట ఈ యొక్క రాహుగ్రహం వెళుతుంది. దాని ద్వారా మీకు పడక సౌఖ్యం అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. కాబట్టి శని అనేటటువంటిది మార్చి 29, 2025 సంవత్సరంలో మీకు జన్మంలోకి రావడం ద్వారా మీకు బద్ధకము, ఆ తర్వాత చేయాల్సినటువంటి పనులన్నీ కూడా కాస్త ఆలస్యంగా అవ్వడము అనేటటువంటివి జరుగుతాయి. ఇవన్నీ కూడా మీరు చకచక అలాగా వాటిని అధిగమించి మీరు వెళ్ళిపోతారు. మొన్నటిదాకా మీకు కేతువు మరి సప్తమ స్థితిగతుడై ఉన్నాడు.
ఆయన ఇప్పుడు చక్కటి స్థానంలోకి మీకు సింహరాశిలోకి వస్తున్నాడు. తద్వారా మీరందరూ కూడా శత్రువులపై ఆధిపత్యం సంపాదిస్తారు. అలాగే మీరు చక్కగా ఈ యొక్క ఫారెన్ రిలేషన్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్లు అనేటటువంటివి మీరు చక్కగా చేసుకుంటారు. ఈ విధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా మీరు అనుకున్నది అనుకున్నట్లు సాధించుకుంటూ మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు. అలాగే కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు లాంగ్ లీవులు మీకు గ్రాంట్ అవుతాయి. చక్కగా మీరు ముందుకు వెళతారు. ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వారందరూ కూడా అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిత్తగా డైలీ లేబర్ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ప్రేమ వివాహాలు అనేటటువంటివి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది. గత సంవత్సరం అంతా కూడా మీ భార్య ఆరోగ్యం ఏమవుతుందో అని భయపడినటువంటి మీకు ఇప్పుడు ఆ బాధ లేదు. కాబట్టి పరిహారాల్లో మీరు ఏం చేసుకోవాలంటే ఏలినాటి శని సందర్భంగా శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే నవగ్రహాల చుట్టూ తిరగండి. అలాగే చక్కగా రావి చెట్టును ఒకటి దాన్ని సెలెక్ట్ చేసుకుని చక్కగా ఒక బకెట్ నీళ్ళు పోసి 108 ప్రదక్షిణాలు ఓం శనిశ్చరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు చదువుతూ ఈ యొక్క రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.